మాకేంటంటే 5 రోజులు మొత్తం కరెంటు లేక చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అప్పుడు వెంటనే కరెంటు వాళ్ళు బయట వాళ్ళ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు, రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచోను వచ్చి వాళ్ళంతా కూడా నిజంగా 100 మంది వచ్చి చాలా కష్టపడి నాకు సాయంత్రానికల్లా సోమవారానికి మాకు ఇచ్చేసారు కరెంటు. తర్వాత పాలకు ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా నిజంగా వాటర్ కానీ పాలకు కానీ దేనికి ప్రాబ్లం లేదు. ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి, ఫైర్ ఇంజిన్స్ అన్ని వచ్చి చక్కగాని వాళ్ళు అపార్ట్మెంట్ లో నీళ్ళన్నీ తోడారు. లిఫ్ట్ లో ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ గుంతల్లోకి నీరు వెళ్ళిపోయింది. పాపం వీళ్ళంతా కూడా గుంతల్లోంచి నీరు తీసి చాలా బాగా చేశారు. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. అన్ని రకాల డిపార్ట్మెంట్ యంత్రాంగం వచ్చి చేశారు, బాగా చేశారు నిజంగా. ప్రభుత్వం బానే ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బానే ఉంది. అంత ముందుదైతే అడుగంటి పోయేవాళ్ళం. ఇప్పుడు వరదల్లో బాగానే చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, బాగా ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఆయన కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఆయన మాటలు చెప్తే అటు కుదిరిద్దయ్యా. అది ఆయన బాగానే వస్తున్నాడు. తప్పుడు ప్రసారాలన్నీ వినొద్దు, అందరిలోకి వచ్చి చూడండి. ఆయన కూడా రమ్మను, ఆయన ఏం చేస్తున్నాడో కనపడి రాలేదా మరి? ఆయన అడొచ్చాడు, ఆయన ఎందుకు వస్తాడు? అన్ని సదుపాయాలు బాగున్నాయి, బాగా పనిచేస్తున్నారు. 100% బాగా పనిచేస్తున్నారు. ఆ వయసులో కూడా ఆయన 74 సంవత్సరాల వయసులో నీళ్ళలో నడువులోతు నీళ్ళలో తిరుగుతూ అందరికి సేవ చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, మంచిగానే ఉంది.